భారత్ వందే మాతరం శుభ సాయంత్రం. ఈ సాయంత్రం సెషన్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత 6-7 రోజులుగా చాలా సబ్జెక్ట్స్ నేర్చుకున్నాము. ఇవాళ నేర్చుకునే సబ్జెక్టు ఆల్మోస్ట్ అన్ని కలిపి ఉండే సబ్జెక్ట్, ప్రజెంటేషన్ స్కిల్స్. ఏ విధంగా ప్రజెంట్ చేయాలని. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకా ఉన్నాయి దీంట్లో వాయిస్ మాడ్యులేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ ఇంకా 2-3 ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే కానీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది పూర్తి కాదు. ఇంకా ఉన్నాయి, 2-3 రోజులు ఉన్నాయి ఇంకా. కానీ ఒక్కొక్కటిగా చెప్తూ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, ఇవాళ ఒక షేక్స్పియర్ కొటేషన్తో స్టార్ట్ చేద్దామండి. షేక్స్పియర్ కొటేషన్. ఐ క్రైడ్ వెన్ ఐ హ్యాడ్ నో షూస్. నేను ఏడ్చానండి నాకు షూస్ లేనప్పుడు. అంటే ఆయన కొనుక్కోవడానికి ఆయనకు శక్తి లేనప్పుడు, లేదు పోగొట్టుకున్నాడు, ఇంకో కొనడానికి టైం దొరకలేదు, సంథింగ్. ఐ క్రైడ్, ఏడ్చాను షూస్ కొనుక్కోలేకపోయినందుకు, షూస్ లేనందుకు. బట్ ఐ స్టాప్డ్ క్రయింగ్ వెన్ ఐ సా ఏ మ్యాన్ వితౌట్ లెగ్స్. కాళ్ళు లేకుండా ఉన్న వ్యక్తిని చూసినప్పుడు నా ఏడుపుని నేను ఆపేశాను. అంటే ఆయన కన్నా మనం ఎంత అదృష్టవంతులం. ఎంత అదృష్టవంతులం మనం. సో ఒక్కటి గుర్తించాలి మనం, భగవంతుడు కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మనకు అన్ని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒక ఎక్కడికి వెళ్ళా, హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ఒక అవయవం చెడిపోయిందంటే దానికి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటారు మార్చడానికి. కానీ ఇవి నేను సింగిల్ పై ఖర్చు పెట్టకుండా భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు, పుష్కలంగా ఇచ్చాడు, చాలా పుష్కలంగా ఇచ్చాడు. వాటన్నిటికీ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేయొచ్చు. కానీ మనం వాటన్నిటిని సక్రమంగా సద్వినియోగంగా యూజ్ చేసుకుంటున్నామా అనేది మనం గమనించాలి. ఓకే, లేని దానికోసం పడకుండా ఉండు. ఓకే, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మన జీవితము భగవంతుని ఆశీర్వాదాలతో చాలా చక్కగా ఉంది. సమ్ టైమ్స్ వీ డోంట్ హ్యావ్ వాల్యూ ఇట్. మనము దానికి విలువనివ్వం, ఎందుకంటే మనకు తెలుసు కదా ఇది మన శరీరంలో ఒక పార్ట్. ఇది పాడైపోతే, ఇప్పుడు ఒక్కటండి, మన గుండె యొక్క అద్భుతమైన పనితీరు, దాని శక్తి భగవంతుడు మనకి ఇచ్చింది తెలుసుకోవాలంటే కాసేపు ముక్కు గట్టిగా మూసుకునేస్తే చాలండి, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇది లేకపోతే మనం బ్రతకలేమనేది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ మనకి ఇచ్చాడు భగవంతుడు. మనకి ఏదైనా కాలు నొప్పి, చేయి నొప్పి, ముక్కు నొప్పి ఏదో వచ్చిందనుకోండి, అది దాని ప్రెజెన్స్ని అది చూపిస్తూ ఉంది. నేనున్నాను, నాకు బాధ కలుగుతోంది అని. ఆ బాధ కలగనంతసేపు మనం దాన్ని పట్టించుకోమండి. అలా కాదు, భగవంతుడు ఇచ్చిన అన్ని అవయవాలని, కొన్ని కోట్ల రూపాయల విలువైన అవయవాలని, శారీరాన్ని, శారీరక ఆరోగ్యాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ముక్కు లేని వాళ్ళు ఉన్నారు. ఇంకా అన్నిటికన్నా నేర్చుకోవాలనే తపన, తెలుసుకోవాలనే జిజ్ఞాస మీ అందరికీ ఉంది కాబట్టే ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి, వీడియోలు ఆన్ చేసుకోండి, ఆఫ్ చేయొద్దండి, శ్రద్ధగా తీసుకోండి. మంచి ఉపయోగకరమైన అంశాలు మీకు ఇందులో లభిస్తాయి. ఫస్ట్, స్పీచ్ ఎలా ఉండాలి, ఇంతకుముందు చెప్పింది ఆల్రెడీ, మళ్ళా చెప్తాను. చిన్న పిట్ట కథలు, జోక్స్, ఎగ్జాంపుల్స్, కొటేషన్స్, పోయమ్స్, సాంగ్స్, అవన్నిటితో పాటు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలా. ఏ పర్పస్, ఫస్ట్ స్టార్టింగ్ ఏ పర్పస్తో వెళ్తున్నాం మనం. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము, పిల్లలకు చెప్తున్నాము, వాళ్ళకి ఏం బోధించాలా, ఆ పర్పస్ ఏంది. అనవసరంగా మనల్ని పిలవరు కదా, ఒక స్కూల్కి కానీ, ఒక ఆఫీస్కి కానీ, ఒక కాలేజీకి కానీ, ఎక్కడికి మనల్ని అనవసరంగా పిలవరు. వాళ్ళు ఏదో పర్పస్ కోరుకో ఉంటారు. ఆ పర్పస్ ఏమి అనేది తెలుసుకోవాలి.
అవన్నీ మొదట ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్లైడ్ చూపిస్తానండి మీకు. ఓకే, చూస్తున్నారా? కనిపిస్తుందా స్లైడ్? డు యూ సీ? యా, అబ్జర్వ్ చేయండి, పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి, కాస్త డీప్గా అబ్జర్వ్ చేయండి. 1 minute టైం, డీప్గా అబ్జర్వ్ చేయండి. 2 పచ్చిమిరపకాయలే. అవునా? మిరపకాయ బజ్జీలు, సారీ, మిరపకాయ బజ్జీలు. మొదటి ప్లేట్లో ఉండే బజ్జీల కాస్ట్ ఎంత? చార్ట్లో పెట్టండి. మొదటి ఫస్ట్లో ఉండేది, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? చార్ట్లో పెట్టండి. సుమారు పర్లేదు, ఇట్స్ ఓకే, అంత పర్ఫెక్ట్గా అక్కర్లేదు, చార్ట్లో పెట్టండి. ఓ ప్లేట్ ఎంత, లేదు ఒక బజ్జీ, ఒక మిరపకాయ బజ్జీ కాస్ట్ ఎంత పెట్టండి. చేయండి, చార్ట్ చేయండి. 3 రూపీస్, 20 రూపీస్, 4 per piece. ఓకే, ఓకే. ఒక బజ్జీ 7 రూపాయలు. వెరీ గుడ్. 80, అబ్బో, ఈచ్ వన్ 4 రూపీస్. ఎస్, ఓకే. అదే రెండో దాంట్లో ఉండేది, ఆ ప్లేట్లో ఉండే కాస్ట్ ఎంత ఉంటుంది? దాంట్లో కాస్ట్ ఎంత ఉంటుంది? రెండో దాంట్లో, ఈ స్లైడ్లో ఉండే దాని కాస్ట్ ఎంత ఉంటుంది? ఈచ్ వన్ 10 రూపీస్, 25 రూపీస్, 15 రూపీస్, 50 రూపీస్. ఓకే, ఓకే. 100 రూపీస్ బికాస్ ఆఫ్ ప్రజెంటేషన్. వెరీ గుడ్. అవే మిరపకాయ బజ్జీలే. ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉన్నాయి. కానీ అక్కడ పేపర్ మీదంతా నూనె అయింది. ఎలాగంటే అలా పడేశారు, సిస్టమాటిక్ మేనర్‌లో లేకుండా. కానీ రెండో స్లైడ్‌కొచ్చేప్పటికి, రెండో దగ్గరకొచ్చేప్పటికి ఒక సిస్టమాటిక్ మేనర్‌లో పేర్చారు. కొద్దిగా ఆనియన్ ఇచ్చారు. ఆ పౌడర్ ఏదో ఇచ్చారు. ఆటోమేటిక్‌గా దీని కాస్ట్ పెరిగిపోయింది. సేమ్ శనగపిండి, సేమ్ మిరపకాయలు, సేమ్ నూనె, తయారు చేసే విధానం ఒకటే. కానీ ఎలా మారిపోయింది చూడండి. ఇదే మిరపకాయ బజ్జీలు మనం బండి దగ్గర తింటే, ఆ బండిలో తోసుకుపోయేవాడు బండో, చిన్న కొట్టులోనో తీసుకొని తింటే, వాడు 10 రూపాయలకో బజ్జీ, లేదు 30 రూపాయలకి ఒక ప్లేట్ 5, 4 అట్లా ఇస్తాడు. అదే మనం ఒక పెద్ద షాప్, పెద్ద దాన్నేమంటారు, కెఫ్టేరియా అనుకోండి. అక్కడ మిరపకాయ బజ్జీలు అమ్ముతున్నారు. అక్కడికెళ్తే ఎంత కాస్ట్ ఉంటుంది? అవే మిరపకాయ బజ్జీలు రూ. 100 ప్లేట్. ఓ 4 ఇస్తాడు. రూ. 25 ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్రజెంటేషన్. వాడు అక్కడ అమ్మేది అంత క్లీన్‌గా, అంత చక్కగా పేర్చి, అంత హైజీన్‌గా తెచ్చి మన చేతికిస్తాడు. వీడలా కాదు, రోడ్‌లో చిన్న దీంట్లో పెట్టి అమ్ముతూ ఉంటాడు. మనం చెప్పే సబ్జెక్ట్ కూడా, మన ప్రెజెంటేషన్ కూడా ఆ విధంగా ఉండాలి. ప్రెజెంటేషన్ కూడా ఆ విధంగా ఉండాలి. ఓకే. చూసారా? ఈ మిరపకాయ బజ్జీల ద్వారా ఎంతో తెలుసుకోవచ్చో మనం. ఓకే. ప్రెజెంటేషన్ స్కిల్స్ 4 అండి. హౌ టు మేక్ యువర్ ప్రెజెంటేషన్. ఫస్ట్ ఎలా చేయాలి ప్రెజెంటేషన్? ఎలా చేయాలి? ఏమేమి విజువల్ ఎయిడ్స్ ఉన్నాయా? ఆడియో ఆడియో సంబంధించిన పరికరాలున్నాయా? ఏమున్నాయి? ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న సబ్జెక్ట్‌ని ప్రెజెంట్ చేయాలా? ఫస్ట్ దీని వెరీ మోస్ట్, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. నంబర్ 2, హౌ మచ్ టైమ్, మనకెంత ఇచ్చారు టైము? ఎంత టైంలో మనం మాట్లాడగలగాలి? ముందుగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. టైం వెరీ క్రూషియస్. ఆ టైంని మనము సద్వినియోగం చేసుకోవాలి. నంబర్ 2, బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఆడియన్స్. ఆడియన్స్ యొక్క బ్యాక్‌గ్రౌండు తెలుసుకో ఉండాలి. 1 సెకండ్, అను గారొచ్చారు. ఆవిడకి హోస్ట్ ఇస్తున్నానండి.
ఓకే. అను గారికి కోహోస్ట్ ఇచ్చానండి. అందుకని లేట్ అయింది. ఓకే. తర్వాత ఏజ్ ఆఫ్ ది ఆడియన్స్. ఆడియన్స్ యొక్క వయస్సు ఇంతకుముందు చెప్పిందే అండి ఇవన్నీ. ఇవన్నీ కలగలిపితే ప్రెజెంటేషన్ స్కిల్స్. దీంట్లో ఇంకా 2, 3 యాడ్ అవుతాయని చెప్పాను నేను. అది రేపు, డే ఆఫ్టర్ టుమారో నేర్చుకుందాం. వెరీ ఇంపార్టెంట్. కీ రోల్ పాటిస్తాయి అవి కూడా. కానీ ఇప్పుడు ఈ జరిగినవన్నీ ఒకసారి కంప్లీట్‌గా ఒకసారి చూసుకొని, మాట్లాడుకొని టోటల్ ఒకసారి అనలైజ్ చేసుకుంటే బాగా అర్థమవుతుందని ఇది చెప్పడం. తర్వాత ఇంపార్టెంట్ 3 డీస్ అంటారు. 3 డీస్ వెరీ ఇంపార్టెంట్. వాయిస్, విజువల్ ఎయిడ్స్, అపియరెన్స్. అపియరెన్స్ గురించి మనం నేర్చుకున్నాం ఫస్ట్ క్లాస్‌లోనే. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా నిల్చోవాలి, ఏ విధంగా ప్రేక్షకులకు సారీ మా ఆడియన్స్‌కి ఏ విధంగా మనం కనెక్ట్ అవ్వాలి, ఆడియన్స్‌ని ఏ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ దృష్టి డైవర్షన్ మన మీద ఎలా ఉంచుకోవాలి, ఫోకసింగ్ ఎట్లా ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం. విజువల్ ఎయిడ్స్ ఇప్పుడు చూడండి ఒక పీపీటీ చూపించాను. ఇలా పీపీటీలు గాని, అక్కడ ప్రొజెక్టర్ ఏదైనా దొరికితే ఆ స్క్రీన్ మీద వేయడానికి అవకాశం ఉంటే ఆల్టర్‌నేటివ్ కానీ చేసుకోవచ్చు. వాయిస్ ఇహ కంఠస్వరం ఎలా ఉండాలి? ఏ విధమైన మాడ్యులేషన్‌తో కంఠస్వరం ఉండాలి? ఎలా మనం అవతల వాళ్ళకి ప్రెజెంట్ చేయాలి? అనేది ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చూడండి పాత కాలంలో మనకు రేడియో మాత్రమే ఉండేది. రేడియో ఉన్నప్పుడు ఆ రేడియోలో వచ్చింది మాత్రమే మనం వినగలిగేవాళ్ళం. కంటితో చూడగలిగేవాళ్ళం కాదు. అదేవిధంగా స్కూల్లో మనం చదువుకున్నప్పుడు కూడా మన పాత తరంలో మనకేం దొరికేది? ఏమీ దొరకదు. బుక్ పెట్టుకో ఉంటాము, తీసుకో ఉంటాము, చూస్తా ఉంటాము. మాస్టారు పాఠం చెప్తారు. ఆ పాఠం వింటూ ఉంటాం. దట్స్ ఇట్. అంతకు తప్ప మనకేమీ తెలియదు. మనం వినలేం దాన్ని. కానీ ఇవాళ టీవీ ఉంది, టీవీ ఉంది. అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అన్నీ వింటున్నాం మనము. చాలా బావుంది. దృశ్య మాధ్యమాలొచ్చిన తర్వాత చాలా చక్కగా నేర్చుకోగలుగుతున్నాం అన్నీ. అన్నీ చక్కగా తెలుసుకోగలుగుతున్నాము. గూగుల్ వచ్చింది. ప్రతిదీ అరచేతిలో ఉంది. అరచేతిలో ఉంది. అన్నీ అరచేతిలోనే నేర్చుకోగలుగుతున్నాం. ఈ 3 3 డీస్ వెరీ ఇంపార్టెంట్. అపియరెన్స్, విజువల్ ఎయిడ్స్, వాయిస్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్స్ అండి 3. వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇంతకుముందు జరిగిందే పునరావలోకనం. అన్నిటిని మరలా ఒకసారి తిరగదోడుకుంటూ ఉన్నామనమాట. ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే కొంతమంది స్పీడ్‌గా మాట్లాడేస్తారు సబ్జెక్ట్‌ని. షుడ్ నాట్ లైక్ దట్. కొంతమంది సబ్జెక్ట్‌ని చాలా స్లోగా ముక్కలుగా విడగొట్టి చెప్తూ వస్తారు. అలా ఉండకూడదు. ఒక రేంజ్‌లో అవతల వాళ్ళ బుర్రకెక్కే విధంగా, అవతల వాళ్ళ బాగా అర్థం చేసుకునే రీతిలో మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మనకు ఎక్కువ స్పీడ్‌గా మాట్లాడే అలవాటైపోయింది. దడ అని మాట్లాడేస్తే అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. అదే విధంగా మనం స్లోగా కంటెంట్‌ని ప్రెజెంట్ చేస్తూ వస్తే వాళ్ళకి అర్థం కాదు. నిద్రొచ్చేస్తుంది. దూరంగా ఎళ్ళిపోతారు. అట్లా ఉండకూడదు. స్పీడ్‌గా ఉండకూడదు. అదే విధంగా స్లోగా ఉండకూడదు. మన ప్రెజెంటేషన్ ఎప్పుడు ఒక మా మీడియం లెవెల్‌లో చక్కగా వాయిస్ మాడ్యులేషన్‌తో అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాను గదా! మీకు 55%, 38%, 7% ఏం గుర్తున్నాయా ఎవరికైనా? చాట్ చేయండి. ఎవరికైనా గుర్తుంటే. చాట్ చేయండి బాక్స్‌లో. 55% ఏది? ఎవరు చాట్ చేయలేదు. బాడీ లాంగ్వేజ్. ఆ! బాడీ లాంగ్వేజ్. 38% వాయిస్ మాడ్యులేషన్. కంఠస్వరం. 7% ఓన్లీ కంటెంట్. ఓన్లీ కంటెంట్ సబ్జెక్ట్. మనం ఏది చెప్తున్నామో అది. ఇది 100% కలిసి. అది మనం చూసుకోవాలా. తర్వాత ఫిజికల్ ప్రైవసీ. మనకంటూ ఒక ప్రైవసీ ఉంటుందండి. ఆ ప్రైవసీని కాపాడుకోవాలి. ఎగతాళి చేసేవాళ్ళుంటారు. వెక్కిరించే వాళ్ళుంటారు.
ఏదేదో మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నా, ఎవరు వెక్కిరిస్తున్నా, ఏ విధంగా ఉన్నా మనకంటూ ఒక ప్రైవసీ ఉంది. ఫిజికల్ ప్రైవసీ. దాన్ని కాపాడుకుంటూ, దానికి దెబ్బ తగలకుండా కంటెంట్ మనము చెప్పాల్సొస్తుంది. చాలా చల్లగా ఉన్నారు. అందరూ సైలెంట్‌గా ఉన్నారు. వై? సరే, ఓకే. ఇప్పుడు నేనొకటి అడుగుతానండి. గ్యాలరీ వ్యూ పెడతాను. మిమ్మల్ని అందరిని చూస్తానిప్పుడు నేను. గ్యాలరీ వ్యూ. ఓకే. ఇందులో యూత్ ఎంతమందండి? చేయెత్తండి. యూత్. వసంత గారు యూత్ కాదా? పుష్ప గారు యూత్ కాదా? అనుభ యూత్ కాదా? నాగరాజు గారు మీరు యూత్ కాదా? ఎంబీజేకే మూర్తి గారు మీరు యూత్ కాదా? యూత్ అంటే ఏమనుకుంటున్నారు? 50 దాటేస్తే నేను యూత్ కాదనా? నో. నాకు 62. స్టిల్ ఐ యామ్ యూత్. ఇప్పుడు ఎత్తండి చేతులు. కమ్ ఆన్ అందరూ. యాహ్! దేర్ యూ ఆర్. దేర్ యూ ఆర్. కమ్ ఆన్ సార్. కమ్ ఆన్. కమ్ ఆన్. యెస్. 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 ఎప్పుడైతే కొత్త విషయము, కొత్త సబ్జెక్టు నేర్చుకోవాలని మనం అనుకుంటామో, అప్పుడే మనం యూత్ అయిపోయామండి. నేర్చుకోకూడదు మనము అని అనుకుంటే యూత్ కాదండి. నేర్చుకోవాలా అనుకున్నప్పుడు మనం యూతే. సో, అందరూ యూత్. అది. దట్స్ గుడ్. చనిపోయేదాకా కూడా ప్రతి క్షణము, ప్రతి విషయము నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఒక మీటింగ్‌కెళ్ళాము. అక్కడ మనమేదో టీవీలో ప్రెజెంట్ చేయడమో, లేదు ఒక బోర్డ్ ఉంటే దాన్ని చూడడమో చెప్తాం. అదే ఒక స్కూల్‌కెళ్ళాము. ఒక క్లాస్ రూమ్‌లకెళ్ళాము. క్లాస్ రూమ్‌లో 4 గోడల మీద 4 రకాలైన పోస్టర్స్ మనమే తీసుకెళ్ళి తగిలించడమో, వాళ్ళని తయారు చేయమని చెప్పడమో చేసి, ఆ పోస్టర్స్‌ని చూపిస్తూ చెబితే బుర్రలోకి ఎలా వెళ్తుంది ఆ కుర్రాళ్ళకి? ఎంతసేపు మనం మాట్లాడుకుంటూ ఇలా సీరియస్‌గా కూర్చొని, నేను చెప్పేది ఇవాళ మీరందరూ వినండి అంటే అందరూ నిద్రపోతారు. వాయిస్ మాడ్యులేషన్ పెంచాలి, తగ్గించాలి. ఎక్కడ పెంచాలి? ఎక్కడ తగ్గించాలి? ఎక్కడ ఎవరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ పీపీటీ ప్రెజెంటేషన్. ఎంతసేపు నా మొహాన్ని మీరు చూస్తూ, వింటూ ఉంటే, నా స్వరంనే మీరు చేస్తూ ఉంటే కూడా మైండ్ అంత చక్కగా గ్రాస్ప్ చేసుకోదండి. అందుకే మధ్యలో చిన్న చిన్న యాక్టివిటీస్, ఈ పీపీటీ ప్రెజెంటేషన్‌లు. ఎప్పుడైతే ఒక పీపీటీని మనం ప్రెజెంట్ చేశామో, వాళ్ళందరి దృష్టి దాని మీద ఉంటుంది. మనం దాని గురించి చెబుతూ వస్తాము. ఎప్పుడైతే వాళ్ళ దృష్టి అలా డైవర్ట్ అవుతుందో, ఆటోమేటిక్‌గా సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఒక సబ్జెక్ట్ వినడం కన్నా, చూస్తూ తెలుసుకోవడం చాలా గొప్ప. మాకంతా ఎన్నో క్లాసులకెళ్ళామండి మేము. వాళ్ళేం చేస్తారంటే కొంతమంది, వాళ్ళు చెప్పబోయే సబ్జెక్ట్ ఆల్రెడీ ముందుగానే బుక్స్ రూపంలో, ప్రింటింగ్ రూపంలో మాకిచ్చేస్తారు. కొంతమంది మధ్యలో ఇస్తారు. కొంతమంది చివర్లో ఇస్తారు. డిపెండ్స్ అపాన్ ది సబ్జెక్ట్, డిపెండ్స్ అపాన్ అవర్ లెర్నింగ్స్ ఇస్తారు. ముందుగా మనకిచ్చారనుకోండి ఒక సబ్జెక్ట్. అంటే మన స్కూల్‌లో మన మేస్టార్లు మన టెక్స్ట్ బుక్ పెట్టుకున్నప్పుడు ఆయన చెప్తూ ఉంటారు గదా! అలాగా. ముందుగా ఇచ్చారనుకోండి మనకు తెలిసిపోద్ది. ఓహ్! ఏం కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. సో, ఓకే. ఒక్క నిమిషం అండి. ఒక మీటింగ్‌కెళ్తాం మనం. ఆ మీటింగ్‌లో ఒక సేల్స్ మ్యాన్ వచ్చాడండి. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అతను వచ్చాడు. అతను కూడా ఒక 5 నిమిషాలు సార్ నాకొక 5 మినిట్స్ ఇవ్వండి అని ఆర్గనైజర్స్‌ని అడిగారు. సరే వాళ్ళకొక 5 నిమిషాలు ఇచ్చాడు. ఆయనేం చేస్తాడంటే వెంటనే పాంప్లెట్స్ తీసి ప్రతి వాళ్ళకి పంచేస్తాడు. అందరిని చూసుకోమంటాడు. సో, పలానా చోట ఏరియాలో పలానా నేను డెవలప్ చేస్తున్నాను. అపార్ట్‌మెంట్ డెవలప్ చేస్తున్నాను. లేదా ఒక సైట్స్ డెవలప్ చేస్తున్నాను. ఇవన్నీ తీసుకోవాలా? ఇది ఇంత దూరంలో ఉంది. ఇది ఇంత ఇదిగా ఉంది. ఇది ఇంత దూరంలో ఉంది. ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లేఔట్ వేశాం. అవన్నీ చెప్తాడు. సో, మనం ఆ పాంప్లెట్ చూస్తూ ఆయన చెప్పే సబ్జెక్ట్‌ని చక్కగా గ్రహించగలుగుతాం. ఇది ఎవ్వరైనా పబ్లిక్ స్పీకర్‌కుండాల్సిన వెరీ మెయిన్ ముఖ్య లక్షణం. పీపీటీలు ప్రెజెంట్ చేయాలి.
లేదు పాంప్లెట్స్ ఇవ్వాలి, లేదు 4 గోడల్లో ఓ చిన్న స్కూల్ అనుకోండి అలాగా, లేదు పెద్ద ఫంక్షన్ హాల్ ఉందనుకోండి, అక్కడ కూడా ఏవైనా ఒక 4 స్లోగన్స్ రాయించి పెట్టడము. మనకు కావాల్సింది ఆ కంటెంట్‌ని మనం ప్రిపేర్ చేసుకొని సబ్మిట్ చేయగలిగేది ఏ విధంగా ఉండాలనేది మనం ప్లాన్ చేసుకుంటే సూపర్ సక్సెస్ అయిపోతామండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఏదో వెళ్ళామా, పాత చింతకాయ పచ్చడి ఎప్పుడో వాళ్ళు పెద్దోళ్ళు మనకు చెప్పారు. దాన్ని మనం అట్లే ప్రెజెంట్ చేసామా? నో. అప్‌డేటెడ్‌గా ఉండి, ఏ విధంగా ప్రెజెంట్ చేయాలా? నేర్చుకున్నాం గదా! ఏబీసీడీ టెక్నిక్ నేర్చుకున్నాము. స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకున్నాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా మోటివేట్ చేసుకోవాలో తెలుసుకున్నాము. అన్నీ తెలుసుకున్నాము. సో, ఒక్కొక్కటిగా అడాప్ట్ చేసుకొని ఒకదాన్ని ఒకటి ఇంటర్‌లింక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఇవే ప్రెజెంటేషన్ స్కిల్స్‌లో చాలా మెయిన్ పార్ట్. దీనికి ఇంకా 2, 3 ఉన్నాయి. అవి నెక్స్ట్ వస్తాయి. నేను 2 ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా. ఇక మీదట చెప్తాను. ఎందుకంటే మీకు బుర్రలోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఏవి మనకు కావాల్సింది? మనం ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాం. నంబర్ ఆఫ్ స్లైడ్స్ ఎన్ని? నేను ఒక పీపీటీ చూద్దామని వెళ్ళానండి దీంట్లోకి గూగుల్‌లోకి. 30 ఉన్నాయి స్లైడ్స్. 30 స్లైడ్స్ పెట్టుకొని నేను మీకు పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తే నేను కనిపించను. పీపీటీలే కనబడతాయి. పోనీ అన్ని పీపీటీలు మనకు గుర్తుంటాయా అంటే గుర్తుండవు. పోనీ వాటన్నిటిని చూసి రాసుకుందామా అనుకుంటే అంత టైం దొరకదు. రాసుకోవడం మీద ఉంటుందా కాన్సంట్రేషన్? వినడం మీద ఉంటుందా? చూడడం మీద ఉంటుందా? ఏకకాలంలో అన్ని పనులు చేయలేం. సో, పోగొట్టుకుంటాం. పీపీటీల ప్రెజెంటేషన్ అనేది చాలా లిమిటెడ్‌గా 2, 3, 4 మాక్సిమం 4, 5 దానికి మించి చేయకూడదు. చేస్తే మన మాడ్యులేషన్, మన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, మన బాడీ లాంగ్వేజ్ అవతల వాళ్ళకి తెలీదు. సరిగ్గా కూర్చోదు. మనం చెప్పే కంటెంట్. సో, లిమిటెడ్ పీపీటీలు ప్రెజెంట్ చేయాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో మీరందరూ నేర్చుకుంటారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో మీరందరూ చేయగలుగుతారు. చేసినప్పుడు వాటిని వెరీ ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి. ఎన్ని పీపీటీలు మనం ప్రెజెంట్ చేయాలి? ఇంకో రెండో 2 పీపీటీ ప్రెజెంట్ చేస్తారండి. ఏముండదండి దాంట్లో క్వాలిటీ. ఆ బొమ్మలు చూస్తే ఏమి అర్థం కాదు. అలా కాదు. ఆ ఇమేజెస్, ఆ బొమ్మలు హై క్వాలిటీతో ఉండాలి. తర్వాత ఇంతకుముందు ఒక స్లైడ్ చూపించాను మీకు నేను షేర్ చేశాను. దాంట్లో చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏముంది? మిరపకాయ బజ్జీల కలర్ ఏముంది? కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ అండర్‌గ్రౌండ్ తీసుకొని దాంట్లో ఏదో డార్క్ గ్రీన్ లెటర్స్ గాన పెట్టామంటే ఎవరికీ కనపడవు. ఏం అర్థం కాదు సబ్జెక్ట్. వేస్ట్ మనం చేసిన పీపీటీ. మనం పీపీటీ ఎలా చేయాలంటే ఆ కలర్స్ అన్నీ చక్కగా బాగా కనిపించే విధంగా అట్రాక్టివ్‌గా ఇంకా చూడాలి ఆ పీపీటీని అన్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో బొమ్మలున్నాయి. బొమ్మలన్నీ కలుపుకో ఇప్పుడు యానిమేషన్ దండిగా వచ్చేసిందండి. చాలా వచ్చేసాయి. చాలా నేర్చుకున్నారు అందరూ. యానిమేషన్ దాన్ని కలుపుకోవచ్చు. ఆ విధంగా ప్రెజెంట్ చేయొచ్చు. హై కాంట్రాస్ట్ కలర్స్ ఉండాలండి. డార్క్‌గా, లైట్‌గా అట్లా ఉండకుండా కాంట్రాస్ట్ బాగా కనిపించే విధంగా క్లియర్‌గా కళ్ళకు కట్టినట్లుగా ఉండే విధంగా అటువంటివి ఎంచుకోవాలి. తర్వాత మనం చేసుకునేటువంటి స్లైడ్స్‌ని స్టార్టింగ్ ఏ స్లైడ్ చేసుకోవాలి? ఎండింగ్ ఏ స్లైడ్ చేసుకోవాలి? ఎండింగ్ స్లైడ్‌లో మన పేరు వగైరాలు వచ్చే విధంగా ఆ స్లైడ్‌ని ప్రిపేర్ చేసుకోవడము వగైరాలుండాలి. ఎప్పుడు కూడా మనము ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సపోజ్ అక్కడ ఒక ఇది ఉందనుకోండి. దాని పేరేమంటారు? స్క్రీన్. అదే ప్రొజెక్టర్ స్క్రీన్ ఉంటది గదా! ఆ స్క్రీన్‌కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. లేదు సెంటర్‌లో ఉండాలి. అంతేగాని ఆ స్క్రీన్‌కి అడ్డంగా అలా, ఇలా వెళ్తూ ఉన్నామనుకోండి, ఆ స్క్రీన్ మీద ఆ నీడ పడుతూ ఉండిందనుకోండి, ఎంత చూడటానికి బాగుండదు. సో, మనం స్క్రీన్‌కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ లేదు ఆడిటోరియంకి మధ్యలో అలా ఉండాలి కానీ, ఆ స్క్రీన్ ముందర అలా ఇలా తిరగడము, చేస్తే ఆ నీడ పడ్డము, వగైరాలన్నీ ఉంటాయి. ఇంకోటి సింపుల్‌గా ఉండాలి, స్ట్రెయిట్‌గా ఉండాలి. మనం ఏమి చెప్తామనుకున్నామో ఆ సబ్జెక్ట్ క్లియర్‌గా ఉండాలి. అంతేగాని ఓ చాట భారతం రాసుకొని పోయి, అదంతా స్లైడ్ రూపంలో చూపించేసి, దాన్ని చదువుకుంటూ వచ్చేస్తే వాట్ ఈస్ ది యూజ్? ఇప్పుడు నేను మీకు కనబడలేదండి. కనపడనే లేదు. చీకటిగా ఉంది. నా బొమ్మ పెట్టేసాను. మాట్లాడుతూ ఉన్నాను. ఎంత మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది మీ అందరికి వినడానికి? ఉండదు. స్లైడ్ మాత్రం చూపించు, స్లైడ్ గురించి వివరిస్తూ వస్తే కంటెంట్ ఏమో బావుంటుంది. వివరిస్తూ వస్తే ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. అదే నేను కనబడుతూ
బాడీ లాంగ్వేజ్తో ఎక్స్ప్రెస్ చేస్తూ మీ అందరినీ అటెన్షన్ని నేను డైవర్ట్ చేసుకుంటూ చెబితే ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? ఓకే. వాయిస్ మాడ్యులేషన్ లేదండి. ఈ సబ్జెక్ట్ని నేను ప్రజెంట్ చేస్తున్నా. హెచ్చు గాని, తగ్గు గాని స్వరాల్లో ఏమి లేవండి. అపియరెన్స్ బాగుంది. బాడీ లాంగ్వేజ్ బాగుంది. కంటెంట్ సబ్జెక్ట్ ఈస్ వెరీ నైస్. ప్రజెంటేషన్ బాగుంది. కానీ మాడ్యులేషన్ లేదండి. స్వరంలో హెచ్చు, తగ్గులు ఏం లేవు. ఒకే విధమైన టోన్‌తో చెప్పుకుంటూ వెళ్తే ఆ సబ్జెక్ట్ ఎంత బాగా బుర్రలోకెళ్తుంది. చెప్పాల్సిన చోట గట్టిగా చెప్పి, వద్దనుకున్న చోట స్లో అయిపోయి చెబితే ఆ ప్రెజెంటేషన్, ఆ వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా ఉంటే బాగా సబ్జెక్ట్ గ్రహించగలుగుతారు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మీరెప్పుడైనా ఏదైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆడియన్స్‌ని గమనించి, ఆడియన్స్ ఫీలింగ్స్‌కి అనుకూలంగా వాళ్ళు నిద్రపోతూ ఉంటే లేపాలి. ఎలాగా? సార్ ఎంవిజికే మూర్తి గారు, ఏమండి అలా ఉన్నారు? కాస్త చూడండి యాక్టివ్‌గా, నవ్వండి కాస్త. శైలజా కృష్ణన్ గారు సీరియస్‌గా ఉన్నారు. కాస్త నవ్వండి. ఇలా, ఇలా ఆడియన్స్‌నందరిని మనము అటెంటివ్‌గా, అట్రాక్టివ్‌గా ఉంచాలంటే వాళ్ళందరిని భాగస్వాములుగా తీసుకోవాలండి. పుష్పలత గారు, మేడం నవ్వారు. ఇప్పుడు మేడం నవ్వారు. ఓకే. అలా ఒక్కొక్కరిని అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమందిని తీసుకొని వాళ్ళ అటెన్షన్‌ని మన వైపు డైవర్ట్ చేసుకుంటే వాళ్ళు ఇంకా సబ్జెక్ట్‌ని బాగా చక్కగా గ్రహించగలుగుతారు. చక్కగా తీసుకోగలుగుతారు. వక్తగా మీరొక స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలనుకుంటే దీస్ ఆర్ ఆల్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఆ తర్వాత రాసేస్తారండి. దడ, దడ, దడ రాసేస్తారు. స్పెల్లింగ్ చెక్ చేసుకోరు. గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి. అక్కడ కూర్చున్న ఆడియన్స్‌లో మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళు, మనకన్నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో ఆ పదం పడిందనుకోండి, త్రూ అనేదానికి బదులు థరో అని పెట్టేస్తాం. థరో అనేదానికి బదులు త్రూ అని పెట్టేస్తాం. పొరపాటుగా ఏదైనా జరిగిందనుకోండి, సంథింగ్, సంథింగ్ హ్యాపెండ్. గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మన స్పీచ్ మొత్తము అంత ప్లెజెంట్‌గా ఉండదు. ఎందుకంటే మన గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయక్కడ. సో, ఆ గ్రామర్ మిస్టేక్స్‌ని వాళ్ళు ఫైండ్ ఔట్ చేస్తారు. ఓహ్! ఈయనకి ఇంత మాత్రమే తెలుసా సబ్జెక్టు. గ్రామర్ రాదా ఇతనికి? మనం దొరికిపోకూడదు. వాళ్ళకు మనం దొరకకూడదు. సో, మనం ప్రెజెంట్ చేసే ముందే ఏమి తప్పులున్నాయి? ఏమి ఒప్పులున్నాయి? గ్రామటికల్ మిస్టేక్స్ ఏమున్నాయి? కామా గురించి ఒక కథ చెప్పాలండి. చాలా టైం పడుతుంది. ఒక కామా వల్ల ఒక ఉరి తీసే వ్యక్తిని విడిచిపెట్టేస్తారండి. ఇంగ్లీష్‌లో ఒక సెంటెన్స్ ఉంది. హ్యాంగ్ హిమ్ వద్దులెండి ఇప్పుడు. ఓ చిన్న కామా వల్ల చాలా పొరపాటు జరుగుతుంది. ఇంకోటి చెప్తాను ఉదాహరణ. సరస్వతి అష్టోత్తరంలో బ్రహ్మజాయాయై నమః, బ్రహ్మజాయాయై నమః, బ్రహ్మజయాయై నమః. జా జ రెండే తేడా. ఒక దీర్ఘం మాత్రమే తేడా. బ్రహ్మజయాయై నమః అంటే బ్రహ్మని జయించిన అమ్మవారు. భార్య బ్రహ్మను జయించడం, భర్తను జయించడము, ఆయన్ని తక్కువ చేయడము సరస్వతి అష్టోత్తరంలో ఉంటుందా? ఉండదండి. బ్రహ్మజాయాయై నమః బ్రహ్మగారి యొక్క అర్ధాంగి, సహధర్మచారిణి, బెటర్ హాఫ్ అనే అర్థంతో అదుంటుంది. ఏది కరెక్టు? బ్రహ్మజాయాయై నమః అనేది కరెక్టా? బ్రహ్మజయాయై అనేది కరెక్టా? బ్రహ్మజాయాయై నమః అనేది కరెక్ట్. మనం పొరపాటుగా దాన్ని ప్రెజెంట్ చేశామనుకోండి, ఏమనుకుంటారు చూసేవాళ్ళు? వినేవాళ్ళు ఏమనుకుంటారు? ఇది మాత్రమే తెలుసు అనుకుంటారు. సో, మనం వైల్ వి ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ ఆన్ ది స్టేజ్ ప్రతి మాట, ప్రతి అక్షరము, ప్రతి సెంటెన్స్ చక్కగా ఉండే విధంగా బుక్స్ అయితేనేమి, మీడియా ద్వారా అయితేనేమి, ఏ విధంగా అయినా మనం గ్రహించి తయారు చేసుకునేటప్పుడు కంటెంట్‌ని ఆ విధంగా గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా, పంక్చుయేషన్ మిస్టేక్ లేకుండా, ఆహ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనము పీపీటీ ప్రెజెంట్ చేసినప్పుడు ఆ పీపీటీలో అంత చక్కగా కనిపిస్తుంది. తర్వాత ఫాంట్ సైజ్, క్లారిటీ
చూడండి, ఒక ఫాంట్ తయారు చేస్తే మొదట హెడ్డింగ్స్ కొంచెం పెద్ద పెద్ద అక్షరాలతో, తర్వాత ఓ 10 పాయింట్లు, ఓ చిన్న చిన్న ఒక మీడియం సైజ్ అక్షరాలతో చేయొచ్చు. అదే మధ్యలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ దాన్ని మనం బాగా స్ట్రెస్ చేసి చెప్పాలనుకోండి, దాన్ని ఇటాలిక్‌లే గాని, ఆ విధంగా గాని మార్చి చెప్పొచ్చు. ఇంకొంతమంది ఉన్నారండి. ఆ పీపీటీ ప్రెజెంట్ చేస్తారు. ఆ కిందుండేటివి అది రకరకాలున్నాయి గదా! ఫాంట్‌లు. ఏవో ఇట్లా మళ్ళిచ్చి, అట్లా మళ్ళిచ్చి చేసేటివి. అటువంటి ఫాంట్స్ పెట్టారనుకోండి, వాళ్ళకి చదవడానికే టైం చాలదు. అర్థం కాదు. సో, ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఫాంట్ సైజు, ఫాంట్ స్టైలు ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. మీరు పీపీటీలు ప్రెజెంట్ చేసుకోవాలా అనుకున్నప్పుడు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ చేయాల్సొస్తుంది. సో, అను మేడమ్, ఐ యామ్ హ్యాండ్ ఓవరింగ్ టు యూ మేడమ్. దిస్ ఈస్ ఇవాల్టి నాకు ఇచ్చిన టైంని నేను సద్వినియోగం చేశానని అనుకుంటున్నా. ఇది అన్ని సందర్భాల్ని, అన్ని సిట్యుయేషన్స్‌ని కలిపిన ఈరోజు స్పీచ్ ఇది. మేడమ్ గారు. ఆ! రైట్ సార్ వచ్చాను. ఓకే మేడమ్. ఓకే. మిమ్మల్ని పిన్ చేస్తున్నాను మేడమ్. వండర్‌ఫుల్ ప్రెజెంటేషన్. థాంక్ యూ మేడమ్. థాంక్ యూ. యెస్. హాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. కొంచెం నిద్ర మబ్బుల నుంచి చెప్పండి. హ్మ్. అదిగో అట్లా ఉండాలి అరుణాబాయి మేడం లాగా. మేడం కొంచెం ముందుకు రండి మేడం. శారద మేడం. నడుము సక్కగా చేయాలి ఇట్లా రాగానే. యోగా టీచర్ అంటే కొంచెం నా ప్రెజెంటేషన్, నా ప్యాషన్‌ని మీరు నిలబెట్టండి ప్లీజ్. యెస్. ఇలా రాగానే కూర్చుంటే ఏందంటే, ఇలా కూర్చున్నామనుకో చెప్పుకుంటుంది ఏం ప్రెజెంట్ చేస్తున్నావు? ఈ కెమెరా ఒకటి ఎక్కడ ఎవడు కనుక్కున్నాడా అన్నట్టు ఉండకండి. రైట్. అయితే ఈరోజు మనం ప్రెజెంటేషన్ అంటే ఒక గిఫ్ట్ అనుకుంటున్నా ప్రెజెంటేషన్ అంటే. ఇంటికి ఫంక్షన్‌కొస్తే ఏం ప్రెజెంట్ చేయాలి? ఏం ప్రెజెంటేషన్ ఇవ్వాలి? అని గూడా మనం అనుకుంటాం గదా! చాలా సార్లు. లేకపోతే మనం వాళ్ళ ఫంక్షన్‌కెళ్తే మనమేం ప్రెజెంటేషన్ తెచ్చుకుందాము. ఏం గిఫ్ట్ ఇస్తారు అని జెప్పేసి గూడా 2 రకాలుగా ఉంటాయి. కానీ అది కాదు ప్రెజెంటేషన్ అంటే. ప్రెజెంటేషన్ అంటే ఏబీసీడీ లాంగ్వేజ్‌ని మొత్తం కంటెంట్‌ని మనము ఎప్పుడైతే టోటల్‌గా ఒక పేపర్ మీద ఒక దేశభక్తి గీతం అనుకోండి. స్కూల్‌కు వెళ్ళేటప్పుడు ఒక మనకు గేమ్స్ పెడుతున్నారనుకోండి. వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము? డైరెక్ట్‌గా మనకు ఏదో ఒక టాపిక్ ఇస్తారు. ఈరోజు స్వాతంత్రం గురించి చెప్పండి. లేకపోతే సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పండి. దట్స్ ఇట్. ఎనీ టైప్ ఆఫ్ టాపిక్. మనకు తెలియదు. వాళ్ళిచ్చే టాపిక్‌ని ఏ రోజైనా మీకొక సభలోకి వెళ్లి ప్రెజెంటేషన్ చేయమన్నప్పుడు మనకు ఒక టాపిక్ ఆ టాపిక్‌ని మనము ఒక ప్రెజెంటేషన్ మోడల్‌లో ఒక పేపర్ మీద పెన్ లైన్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా, సిస్టమాటిక్ వైస్‌గా ఫస్ట్, సెకండ్, థర్డ్ నేనేం చెప్పాలి అనేసి. ఆ విధంగా మనని ఒక ప్రెజెంటేషన్‌ని మనము ఒక ప్రసంగం మనం చెప్పడం. నేను ఈరోజు నాకు మీరు సార్ ప్రభాకర్ సార్ నాకీరోజు దేశభక్తి గురించి చెప్పమ్మా అని నాకు నిన్న చెప్పారు. సార్ నేనేం చెప్పాలో నాకు అప్పటికప్పటికి ఏమి రాదు. అయినా కూడా మనకు తెలిసిన 4 ముక్కలు ఇక్కడ మనం చేసేటప్పుడు తెలిసింది. నా పేరు అనురాధ. నేను యోగా టీచర్‌ని అని నేను చెప్తున్నా. నా పరిచయం చేసుకున్నా. నేను స్టార్ట్ చేసిన. నాకు ఈరోజు చెప్పండంటే, ఒక 2 నిమిషాలు ఒక ప్రసంగం చెప్పమ్మా అంటే, మనం ఏం చెప్పాలి? కనీసం మనం ఒక తెలిసి ఉన్న విషయాల్ని మనము ఒక సిస్టమాటిక్ వైస్‌గా చెప్పాలి. నేను నాది భారతదేశం. నా భారతదేశము అందమైన దేశం. నా భారతీయులందరూ సోదరి, సోదరులు అనేసి నేను ఏ విధంగా వస్తున్నా? నేను ఈ విధంగా మనం ప్రెజెంట్ చేసుకుంటా పోతుంటే, నా భారతదేశంలో ప్రకృతి చాలా బావుంది. నా భారతదేశంలో అందరూ ఒక మంచి వక్తలుగా తయారవుతున్నారు ఇప్పుడు. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే వ్యక్తులు మన భారతదేశంలో ఉండే వ్యక్తులు. అనే విధంగా నేను చెప్పుకుంటూ పోతున్నా. నా ప్రసంగాన్ని నాకు చెప్పుమన్నాడు. దేశభక్తి గురించి చెప్పు అంటున్నాడు. లేకపోతే భారతదేశం గురించి చెప్పన్నా ఏదైనా
ఒక ప్రసంగం చేసేటప్పుడు అప్పటికప్పుడు వస్తుండే మనము తెలిసిన విషయాల్లో ఒక సీరియల్ వైస్‌గా మనం చెప్పుకుంటూ పోవాలి. లేకపోతే నువ్వు లాస్ట్‌ది ముందుకు, ముందుది లాస్ట్ చెప్తే ఏమవుతదంటే, అక్కడ చెప్పే వాళ్ళకు, వినే వాళ్ళకు, ఆడియన్స్‌కి, ఇక్కడ ప్రేక్షకులు వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉంటది. మనం ఒక ప్రెజెంట్ చేసేటప్పుడు 10 మందికి ఇంట్రెస్టెడ్‌గా ఉండే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనము ప్రెజెంట్ చేయాలి. అయితే అప్పుడు ఆ యొక్క నీ బాడీ లాంగ్వేజు, నీ యొక్క ఏబీసీడీ టెక్నిక్స్, తర్వాత నీ యొక్క ప్రెజెంటేషన్. ఇప్పుడు ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు కొత్త టెక్నిక్స్. ఇంతకుముందు ప్రెజెంటేషన్స్‌లో ఆ టైంలో ఏ విధంగా చెప్తుండేనంటే, మనము ఒక పేపర్ వైస్‌గా రాస్తుండే. ఒక్కొక్కరు బుక్‌లలో పెట్టుకొని ఇట్లా లైన్‌గా పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా చూడండి లోక్‌సభలకు వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళేమి చదవరు. వాళ్ళ దగ్గర కూడా ఒక నోట్ బుక్ ఉంటది. వాళ్ళకి కూడా ఒక సిస్టమ్ ఉంటది. సిస్టమాటిక్‌గా రాసుకుంటారు. నీకు సొంతంగా చెప్పాలనుకున్నావనుకో, నీ ప్యాషన్, నీ ప్యాషన్ అంటే ఏంది? నీ యొక్క వృత్తి. ఇప్పుడు నేనొక యోగా టీచర్‌ని. నా ప్యాషన్‌కి నేను సంబంధించింది నేను ఏ విధంగా అంటే, నా లాంగ్వేజ్‌లో నేను ధారాళంగా చెప్పేస్తా. నాకు ఏ టాపిక్ ఇచ్చేసేయి నేను చెప్పేస్తా. కానీ నువ్వు యోగా టీచర్ వచ్చేసి నాకు ప్రసంగం చేయమంటారు. చెయ్యాలి. అన్ని రంగంలలో ఉండాలి. అదే ప్యాషన్‌ని నువ్వు చేసేటప్పుడు మనం అక్కడ ప్రెజెంట్ చేయలేం. ఆ ప్రెజెంట్‌ని మనం ఏం చేయాలక్కడ? ఈ యొక్క టాపిక్‌ని మనకు వన్ డే ముందు మనకందరు ఎవ్వరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకు స్కూల్ డే అన్నప్పుడు ఒక సాంగ్ పాడమంటే 1 డే, 2 డేస్ ముందే చెప్తారు. ఏదైనా మనకు ప్రోగ్రామ్‌లో స్పీచ్ ఇవ్వండంటే ముందే చెప్తారు. అంటే ముందే చెప్తే మనం రాసుకుంటాం గదా! ఒక టాపిక్ ఇచ్చినప్పుడు స్వాతంత్రమా, బానిసత్వమా అనే టాపిక్ ఇచ్చినప్పుడు మనం ఎలా రాసాము, అదే విధంగా మనం ప్రతి ఒక్కదాన్ని ఒక ప్రొసీజర్ వైస్‌గా మనం దాన్ని ప్రెజెంట్ చేయడమే ఈ ప్రెజెంటేషన్. ఇది మనము చెప్పడం, ప్రసంగం చేయడం. నేను కొన్ని మంచి టెక్నిక్స్ చెప్తాను. మీరు ఇక నుంచి మీరు ఈ యొక్క బేసిక్స్ నేర్చుకున్నారనుకోండి, సెకండ్ లెవెల్‌కి వెళ్తుంటే డైరెక్ట్‌గా మీకు ఇవి అన్నింటిని మీరు యూజ్ చేస్తుంటే, మీరు డైరెక్ట్‌గా ఏవి అవసరం లేదు. మనకక్కడ కావాల్సింది ఓన్లీ కంటెంటే. ఇవన్నీ మనకు వచ్చేసిందంటే, మన కంటెంట్ రెడీగా ఉందనుకో, నువ్వు డైరెక్ట్‌గా ఇంకా అంత ప్రసంగం చేయగలుగుతావు. ఇక్కడ ఒకటి మీరు ముఖ్యమైన విషయం గమనించుకోండి. ఒక ప్రసంగం చేసేటప్పుడు మీరు బట్టి పడితే మొత్తం ఫెయిల్యూర్ అయిపోతారు స్టేజ్ మీద. నేనిది చేసుకున్నా, నేనిట్లా చేసుకున్నా, ఈ విధంగా బట్టి పట్టినట్టు పోయి, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని కొంచెం బట్టి పట్టే స్టేజెస్‌లో ఉంటాయి చూడు. మనం ఎప్పుడు కూడా ప్రసంగం చేయలేము. ఉన్నది కూడా మనము కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఏ ప్రసంగాన్నైనా చేసే ముందు, ఒక ప్రెజెంటేషన్ చేసే ముందు, స్టేజ్ మీదకి వెళ్ళే ముందు స్టేజి అని మనం ఇప్పుడు సభ అని అంటున్నాం. మీరందరూ ఇప్పుడు కూర్చున్నారు. నేనిప్పుడు స్టేజి మీదనే ఉన్నా. ఇది నాది స్టేజి. నేనిక్కడ చెప్తున్నా నేను స్టేజి. ఈ ప్రెజెంటేషన్ చెప్పడానికి నాకేం టాపిక్స్ ఇవ్వలేరు. నాకు టాపిక్స్ ఇస్తే, నేను దానికి ఆ టాపిక్‌ని పెట్టుకొని, నేనొక సిస్టమ్ వైస్‌గా, ఒక సిస్టమాటిక్‌గా నేను చూడండి యూట్యూబ్‌లో ఆత్మవిశ్వాసం అంటే ఏంటి అని మీరు చెప్పారు. ఆత్మవిశ్వాసం గురించి చెప్పండంటే ఎన్నో రకాలు చెప్పొచ్చు. అంటే ఆ టాపిక్ ఆత్మ అంటే ఏంది? విశ్వాసం అంటే ఏంది? ఆత్మవిశ్వాసానికి ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్. మనము ఆ దానికి మనం ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకొని ప్రెజెంట్ చేయడం. ప్రెజెంటేషన్ నేనన్నీ రాసుకున్నా. కంటెంట్ రాసుకొని మీకిక్కడ మొత్తం మనం ఇలా ఈ మూమెంట్‌కొచ్చి నేను ప్రెజెంట్ చేయడమే మనం ప్రెజెంట్ చేయడం అంటారు. అండ్ ప్రసంగం మీరొక ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. అవి రాసుకోండి. ప్రతి ఒక్కరు ఎప్పుడు గూడా ఇవి మనకి లైఫ్ టైమ్ గుర్తుంచుకునేటువంటివి. మీరు కూడా ఇక నుండి మీరు స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని చూస్తున్నా. మీరు ఇంకా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఎంతోమంది కట్టారు. ఇంతమందే ఎందుకవుతారంటే స్కూల్‌లో 100 మంది పెడితే 100 మంది పాస్ అవ్వరు. అందరికీ ఆ శక్తి ఉండదు. ఆ శక్తిని తీసుకునే గ్రహించే శక్తి కొందరికే ఉంటరు. మీరు మంచి వక్తలవుతున్నారు అంతే. దట్స్ ఇట్. ఫ్యూచర్‌లో చేస్తుంటే ప్రభాకర్ సార్ చెప్పారు, అను మేడం చెప్పారు. అవన్నీ గుర్తొస్తుంటాయి మీకు. ఇంకా ఒక 4 సార్లు, 5 సార్లు, 10 సారి మీరే టీచర్‌లయిపోతారు. కాబట్టి ఈ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ప్రతీదీ మీరు రాసుకోండి. ఫస్ట్ సెట్ యువర్ గోల్. మీరు ఫస్ట్ మీ గోల్‌ని సెట్ చేసుకోవాలి. మీరు ఏ గోలా? మీరు ఏంటా? మీరు ఏం చేయాలనుకుంటున్నారా? మీ గోల్‌ని ఫస్టు సెట్ చేసుకోవాలి. నీ ప్రెజెంటేషన్ వల్ల ఏం సాధించాలనుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు నీకు నాకు ప్రభాకర్ సార్ నాకొచ్చి ఈరోజు "అనురాధ నువ్వు ఈరోజు నాకు ప్రసంగం చెయ్యమ్మా" అని చెప్పేసి నాకచ్చారు. ఆ ప్రసంగము నాకిచ్చిన టాపికు నా ఓన్‌గా అయితేనేమో నేను డైరెక్ట్ చెప్తా.
సార్ వచ్చి ఏం చెప్తారు? ఈ టాపిక్ చెప్పండమ్మా అంటే, ఆ ప్రసంగం గురించి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అంటే నీ టాపిక్ ఎనీ టైప్ ఆఫ్ టాపిక్. దాని గురించి నువ్వు దాని గురించి తెలుసుకోవాలి. నీకు క్వెషన్స్ ఏస్తారు. ఆ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు. అన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రజలను నీ వల్ల ప్రజలకు ఎటువంటి బెనిఫిట్ కలుగుతది? అంటే ఆడియన్స్‌కి. నువ్విప్పుడు చేసే ప్రెజెంటేషన్ నీ దగ్గరొచ్చి చాలా మంది కూర్చున్నారు. 1000 మంది జనాలొచ్చి నీ దగ్గర కూర్చున్నారు. అంటే నీ నుండి ప్రయోజనం ఉంటేనే, లాభం ఉంటేనే నీ దగ్గరొచ్చి 1 అవర్ కూర్చుంటారు. లేకపోతే ఎవ్వరు కూర్చోరు. ఇప్పుడు మీరొచ్చి 30 మందున్నారు. మీకు ఇక్కడొచ్చి మేము ప్రెజెంట్ చేస్తున్నామంటే, సార్‌తోని మాత్రం మీకు లాభం ఉందని చెప్పేసే మీరు ఇంతసేపు కూర్చున్నారు. అది మీకు ఇప్పుడు మీరు చెప్పే ప్రసంగం కూడా వాళ్ళకి తెలిసే విధంగా, వాళ్ళకి ఎటువంటి యూజ్ ఉంటుంది అనే విధంగా మీరు ప్రెజెంట్ చేయాలన్నట్టు. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ప్రజలకు కూడా ఆ బెనిఫిట్ కలిగేటట్టు మీరు చేయాలి. నౌ షోస్ అండ్ ప్రెజెంట్స్. మీరు ఇప్పుడు మీ స్కిల్స్ మీ డెవలప్ నేను ఇంతకుముందు చెప్పాను. మీ యొక్క షోస్ ఇప్పుడు ఒకసారి లెక్చరర్ ఉండ్రు. ఒకసారి హెచ్ఎం ఉండ్రు. ఒక మేడం ఇప్పుడు వాసవి క్లబ్ క్లబ్‌లో ప్రెసిడెంట్ ఉండ్రు. ఆమె ప్యాషన్ ఏంది? క్లబ్ లీడర్. తర్వాత సార్ ఏంది? హెచ్ఎం. ప్రభాకర్ సార్ ఏంటి? సార్ ఒక స్పీకర్. అంటే వాళ్ళ యొక్క ప్యాషన్‌ని వాళ్ళు చూపించుకోవాలా? ఈరోజు ప్యాషన్ అంటే ఏంటి? ఈరోజు అనురాధ వచ్చి యోగా టీచర్ వచ్చి నేను ఈరోజు ప్రెజెంట్ చేస్తున్నా. నేనొచ్చే డైలాగ్‌ను ఆయన పేరేంది? హీరో పేరు 'రజనీకాంత్' డైలాగ్ ఉంటది చూడండి. ఆ డైలాగు అది కొడితే 'రజనీకాంత్' డైలాగ్ అయితది. అది నేనిక్కడ తెచ్చి కొట్టినా కూడా ఆ డైలాగ్ కొట్టినా అనరెవ్వరు. ఎక్కడైనా ఎవరన్నా అంటారా? ప్రెజెంట్ చేసేటప్పుడు 'రజనీకాంత్' డైలాగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు 'రజనీకాంత్' డైలాగ్ తెచ్చి నేనిక్కడ యూజ్ చేస్తున్నా. దట్ ఈస్ నా ప్యాషన్ కాదది. అది నాది కాదు. ఎవరిది? 'రజనీకాంత్.' ఇక్కడ అను ప్యాషన్ ఎలా ఉండాలి? అను యోగా టీచర్. దట్స్ ఇట్. ఆమె ప్యాషన్ ఆమెకే. ఆమె వే ఆఫ్ టాకింగ్ ఆమెకే. ఆమె ప్రెజెంటేషన్ ఆమెకే. నేనిప్పుడు గంప సార్‌ని తీసుకొచ్చి సార్‌ది నేను డైలాగ్‌లు కొట్టను. ఎందుకంటే ఆయన ప్యాషన్ ఆయనకే. ఎవరి ప్యాషన్ వాళ్ళకి. ఆ విధంగా నువ్వు ఆ ప్యాషన్‌ని మనము చూసుకోవాలి. సెట్ చేసుకోవాలి. ఒకసారి మీరు ప్రసంగంకి వెళ్ళే ముందు చెక్ చేసుకోవాలి. ఏంటి ఇట్లా వెళ్ళే ముందు చెక్ చేసుకుంటామా? జస్ట్ ఒక 40 మినిట్స్ ముందు, హాఫ్ అన్ అవర్ ముందు. ఇంకా సభకు వెళ్ళినామంటే అందులో కూర్చుంటాము. నీకు హాఫ్ అన్ అవర్ వీలొచ్చు, 1 అవర్ వీలొచ్చు. స్టేజ్ మీద వెళ్ళొచ్చు. నువ్వు ఫస్ట్ వెళ్ళే ముందు మంచి ప్రశాంతంగా నేను స్టార్టింగ్‌లో చెప్పాను చూడండి. ఇలా ఉండండి. ఈ విధంగా మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మైండ్ రిలాక్స్‌గా ఉండాలి. కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవాలి. వాటర్ తాగాలి. ఇవన్నీ మనము స్టేజ్ మీద ఎక్కే ముందు హడావిడిగా ఉంటే చేయలేవు. అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రిపేర్ అయిపోయి నీ యొక్క మ్యాటర్‌ని చెక్ చేసుకొని రెడీగా కూర్చోవాలి. ఎప్పుడన్నా పిలవాలి. ఇంకా రెడీ అని సిద్ధంగా ఉండు. అమ్మో! నన్ను పిలిస్తే ఏమవుతదో? నేనేం చెప్తానో? అని చెప్పేసి నువ్వు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు నువ్వు చేసుకున్న అక్కడ చెక్ అంతా నువ్వు కొంచెం కన్‌ఫ్యూజ్ అయినావనుకో మొత్తం నువ్వు చెప్పేదంతా తలక కింద, కాళ్ళు మీద అన్నట్టు మన ప్రసంగం డిఫరెన్స్ జరుగుతుంది. ఎప్పుడు చెక్ చేసే ముందు ఇప్పుడు ఈరోజు ఎవరైనా చెప్పగానే నేను సిద్ధంగా ఉండాలి. మేడం నేనెప్పుడు నన్నెందుకు నాకు ఈ చాయిస్ ఇయ్యలేవు అన్న విధంగా మీరు రావాలి ముందుకి. నాకు ఎప్పుడు ఇస్తదో, అమ్మో! మేడం నన్ను ఎక్కడ వెతుకుతదో, నా పేరేడ పిలుస్తదో అన్నట్టు మీరు ఎప్పుడూ చూడకూడదు. ముందుకు రావాలి. మీరు చెప్పడానికి ముందుకు ప్రయత్నం చేయాలి. మీరు మోటివేటర్ స్పీకర్‌గా ఏ కారణంగా అవుతున్నారసలు? మీరిప్పుడు ఒక స్పీకర్స్‌గా తయారవుతున్నారు. ఫ్యూచర్‌లో ఈరోజు నెక్స్ట్ మీరు ఫెసిలిటేటర్‌గా అవుతారు మీరు. నెక్స్ట్ సెకండ్ లెవెల్‌కెళ్తారు. తర్వాత లెవెల్‌కెళ్తారు. ఎందుకు ఏ కారణంతోనవుతున్నారు? మీకేంటి? అది గూడా తెలుసుకోండి. మీరు మీరు ఒక ఈ లెవెల్‌కి కాకపోయినా సెకండ్ లెవెల్‌కైనా వెళ్ళినా మీరక్కడ ఆ వక్తలుగా ఎందుకు కావాలనుకుంటున్నారు? అది గూడా తెలుసుకోండి. నెక్స్ట్ ఒక ప్రసంగం చేసే ముందు ఇప్పుడు సార్ మనకేం చెప్పిండ్రు? మధ్యల "ఏయ్! ఆహ్, తన పేరేంది? పుష్పలత నిద్రపోతున్నావా? తర్వాత శారద గారు నిద్రపోతున్నారా? సూర్యప్రకాష్ సార్ ఏంది సార్ అన్నప్పుడు మధ్యలో మీకేం చేసిండ్రు? నిద్ర లేకుండా డిస్టర్బ్ కాకుండా చిన్న చిన్నగా స్టోరీస్ మరి చాటవారం స్టోరీలు చెప్పొద్దు. జస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ షార్ట్ కట్ లెంత్ 1 మినిట్ లెంగ్త్‌లో ఉండి అది ఎండ్ అయిపోయి మళ్ళీ మన ప్రసంగంకి
నిద్ర మబ్బుల నుంచి లేసి కూర్చోవాలి. అబ్బా! మేడం ఇంక కొంచెం మేడం, ఇంకా స్పీచ్ ఇయ్యండి మేడం. ఈ టైం అయిపోతలేదు. అబ్బబ్బా! ప్లీజ్ అన్నట్టు. సీరియల్ పెడుతుంటారు చూడండి. సీరియల్‌ల సస్పెన్స్ ఎట్లా పెడతారు? రేపటి వరకు. ఆడికి ఏమో అవుతదో లేదో గాని ఈడనే కళ్ళకి నీళ్లు గారిపోయి గబా, 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 గబా ఇంట్లల్ల మా ఊర్లల్ల చూడుకోండి పల్లెటూర్లల్ల. వాళ్ళకేమైతదో లేదో గాని వీళ్ళే పడిపోతారు. వీళ్ళే తినరు. ఆ విధంగా ఎందుకు సస్పెన్స్ పెడతారు? నెక్స్ట్ లెవెల్ ఏం జరుగుతది? అక్కడ ఏముంటది? అనే విధంగా మన ప్రెజెంటేషన్ కూడా వాళ్ళకు ఆ విధంగా సస్పెన్స్ పెడుతుండాలి. పిలవాల. అంటే ఆ విధంగా నువ్వు వాళ్ళని నీ దారిలోకి తెచ్చుకోవాలి. నా వాళ్ళ లెక్క చేసుకునే విధంగా ఆ విధంగా నువ్వు చేయాలి. మరి నీ కోసం వచ్చి గంట కూర్చుంటే వాళ్ళకేమొస్తుంది? 1 అవర్ ఇల్లు, పిల్లలు, సంసారం వదులుకొని ఇంగొచ్చి ఇలా కురుకుమంటావా వాళ్ళని? మరి ఆ 1 అవర్ వల్ల కనీసం ఆ టాపిక్ ఏందో అర్థమయ్యేంత విధంగా వాళ్ళకు ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళ మనసులను దోచుకునే విధంగా చేయాలి. నీ మనసుని దోచుకోవద్దు. వాళ్ళ మనసులే నువ్వు దోచుకునే విధంగా ఆ విధంగా ప్రెజెంట్ చేయాలి. మధ్య మధ్యల చిన్న చిన్న జోక్సు, చిన్న చిన్నగా కథలు ఆ విధంగా ఉండాలి. సీరియస్‌గా అయితే మాత్రం అస్సలు ఉండకూడదు. ఎప్పుడు సీరియస్ మూడ్‌లో ఎప్పుడు ఉండగూడదు. మధ్య మధ్యలో ఇంకొకటి తెలుసా? ఆస్క్ టు కొన్ని క్వెషన్స్ వేస్తుండాలి. నేను లేవగానే మధ్యలో మొన్న 2, 3 టైమ్స్ మీకు స్టోరీస్ చెప్తున్నప్పుడు మీరు సార్ ఇప్పుడన్నారు చూడండి మనకు మీరెవరైనా చాట్ బాక్స్‌లో పెట్టండి అనండి. ఎందుకు పెడతారు? మీరు వింటున్నారా? లేదా? అక్కడ ఏం చెప్తున్నారో లేదు అని తెలవడం కోసము ఆ విధంగా మధ్యలో చాట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ చెప్పండి. ఆ విధంగా మధ్యలో మీకు ఇంట్రెస్టింగ్ కోసం. ఇప్పుడంటే మేము ప్రెజెంటేషన్ యొక్క మీకు జస్ట్ టెక్నిక్స్ చెప్తున్నా. రేపు మీరొక ప్రసంగం చేసేటప్పుడు 3 నిమిషాలు, 2 నిమిషాలే కదా మీకిచ్చేటివి. ఫ్యూచర్‌లో హాఫ్ అన్ అవర్ ఎవరైతే 5 నిమిషాలు మాకిప్పుడు 40 మినిట్స్ టైము. 1 అవర్ అయిపోతుంది మీకివ్వడం. మీరు అదృష్టవంతులు నిజంగా చెప్తున్నా. బయట స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు పుష్పక్క వాళ్ళు ఇంతకుముందు వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళున్నారు. నేను వాళ్ళతోని మాట్లాడిస్తా. తెలుస్తది ఎంత టైమ్ కంటెంట్సు, అక్కడ వాళ్ళకెంత చెప్పారు. ఒక స్పీకర్‌కి ఎంత తేడా ఉంటది అనేసి మనం వెతుక్కుంటారన్నట్టు. స్పీకర్స్‌ని డాక్టర్స్‌ని అండ్ మనము యోగా టీచర్స్‌ని, మనం లెక్చరర్స్‌ని వెతుక్కోవాలి. అంటే ఎవరు చెప్తారు? ఏ విధంగా ఉంటారు? మనం వెతుక్కుంటాం గదా! ఆ విధంగా మీరు వెతుక్కునే విధంగా చూసుకోవాలి. నేను చేశాను, ఎక్కడ వెళ్ళాను, గవర్నమెంట్ కాలేజ్‌లో చదివినా అదే ఇంటర్మీడియేట్ ఉంటది. ప్రైవేట్‌లో చదివినా అదే ఇంటర్ ఉంటది. కానీ అక్కడ ఉండే లెక్చరర్స్, టీచర్స్ చాలా డిఫరెన్స్ ఉంటది కదా మనకు. ఆ విధంగా మనం వెతుక్కోవాలి. నెక్స్ట్ ప్రిపేర్ కీ కీ పాయింట్స్. స్పెషల్‌గా మనం లాస్ట్ 2 ఏం చేయాలంటే కీ పాయింట్స్. నువ్వక్కడ చేసే పాయింట్స్ ఎట్లుండాలంటే, మనం ఒక తాళం చెయ్యి వేస్తే, తాళం తీస్తేనే తాళం వెళ్తది. నువ్వు పగలగొట్టినా వెళ్ళదు, ఏసినా వెళ్ళదు, నువ్వు పుల్లలు పెట్టినా ఎళ్ళదు. కీ పెడితేనే లాక్ ఎళ్తది. ఆ విధంగా నువ్వు యొక్క పాయింట్స్ కీ ఎలా వెళ్తదో నీ పాయింట్స్ కూడా కీ తీస్తే వెళ్ళే విధంగా కీ పాయింట్స్. అంటే ఆ విధంగా ఏసుకోవాలి. చాటబారం పెట్టకూడదు. పర్ఫెక్ట్‌గా ఎక్కడ మనకు సూటిగా కొట్టే పాయింట్స్‌ని ఆ విధంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ మనం ఇక ఈ లాస్ట్ మొమెంట్‌లో ఏం చేయాలంటే ప్రాక్టీస్‌ని చేసేటప్పుడు బట్టి పట్టకూడదు. అస్సలు బట్టి పట్టద్దు. ఇంతకు ముందు గూడా చెప్పిన ఇది రాసుకోండి. కంప్లీట్‌గా మీరు దాని గురించి తెలుసుకోండి. తెలవకపోతే పక్కన వాళ్ళకడగండి. మీ గురువులకడగండి. దాని గురించి ఏంటి అని తెలుసుకొని మీరు పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయడానికి మీరక్కడ ఫార్ములాస్ రాసుకోండి. లాస్ట్ ఇది మాత్రము 100% గుర్తుంచుకోండి. ఆకలితో ఉండి మాత్రం వెళ్ళకండి. కడుపు మాడుతుంటది చూడండి ప్రసంగం చేసే ముందు. కడుపులో గిలగిల గిలగిల పెడుతుంటది. హడావిడిగా వెళ్తుంటే టైం అయిపోతది. హరీబరీగా వెళ్ళాలి. స్పీచ్ ఇవ్వాలి. నేనేం చేస్తానో అని చెప్పే మూమెంట్‌లో నువ్వు ఇంట్లోకెళ్ళేటప్పుడు బానే వస్తావు. స్టేజ్ మీదకి వెళ్ళగానే ఎక్కేటంగానే కాసేపటికి మన టెన్షన్‌కు ఈ కడుపులో ఏమవుతది ఆకలి అంటే బాడీలో హార్మోన్స్ రిలీజెస్ జరుగుతాయి. నువ్వు తిన్నా, తినకపోయినా తింటేనేమో బాడీ మనకేం చేస్తదంటే ఎనర్జీ అందిస్తుంటది. తినకపోయేసరికంటే బాడీలో ఇక్కడ టెన్షను, మైండ్ టెన్షన్ 2 ఏమైపోతదంటే మళ్ళీ అక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మితమైన ఆహారము, న్యూట్రిషన్ డైటు, హెల్తీ ఫుడ్ తీసుకునేడానికి మధ్యలో కొంచెం మనం వాటర్ తీసుకొని మనం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఇట్లా కాలు మీద కాలేసుకొని ఎప్పుడు పిలుస్తారు? ఏంటిది? అనే విధంగా చిన్నగా మెడిటేషన్ చేసుకుంటూ, వాటర్ గోరువెచ్చని నీళ్ళు తాగుతూ, రిలాక్స్‌గా ఉంటూ, ఎవరైనా టెన్షన్ పడ్డప్పుడు గూడా ఎదుటివాడు అక్కడ హరీబరీ గడబడ్ జరుగుతుంటది. ఏంది అని మీరు అప్పుడు వెళ్ళినప్పుడు ఆళ్ళ టెన్షన్ గూడా మన మీదకొస్తది. ఎందుకంటే అక్కడ జరిగే సందర్భం మనకు అవసరం లేదు. ఇక్కడ మనం చేసే ప్రెజెంటేషనే కావాలిక్కడ. మనం గాబట్టి ఇవన్నీ మీరు చూసుకుంటే క్లియర్‌గా మీరు ఎలా
ప్రెజెంట్ చేయాలో మీరు ఒక వక్తలు గాదు. ఒక రేంజ్‌కి వెళ్ళే స్టేజ్‌కి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుంచుకోండి. బేసిక్స్ లేనిది ఏబీసీడీ టెక్నిక్ లేనిది ఇంకా దీంట్లో ప్రసంగం ఎలా చేయాలి? ఏ విధంగా టెక్నిక్స్ తీసుకోవాలి? ఏ విధంగా మనం చేసుకోవాలి? మనం ఎటువంటి ఉదాహరణలు తీసుకోవాలి? అన్నీ ఇంకా చాలా వస్తాయి. మెయిన్ బేసిక్స్ ఇవన్నీ తీసుకొని మనం చేస్తే 100%గా సక్సెస్‌గా మన యొక్క ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్‌గా ఉంటది. ఫ్రెండ్స్ మరి మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. సార్ రికార్డింగ్ ఆఫ్ చేయండి.